హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. ఈరోజు ఒక హెల్దీ రొటీన్తో పాటు ఒక 2 విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే కాస్త జలుబు చేసింది. నా వాయిస్ని అయితే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడైతే లంచ్ కోసం నేను గ్రీన్ రైస్తో పులావ్ చేస్తున్నాను. దానికోసమే 2 గ్లాసుల బాస్మతి రైస్ కడిగైతే సోక్ చేసుకుంటున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు అయితే వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకుంటే మనకైతే రైస్ బాగుంటుంది. నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు ఏంటంటే, నేను ఓవర్ వెయిట్లో ఉన్నప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశానని ముందు వీడియోస్లో అయితే షేర్ చేశాను. నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఓవర్ వెయిట్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. ఓవర్ వెయిట్ వల్లే ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చాయని తెలిసి వెయిట్ లాస్ చేసి దాదాపుగా అవైతే కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్ళాననుకో, మళ్ళీ ఆ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అలా కాదు, నా ఫ్యామిలీని కూడా ఇదే రొటీన్లోకి, ఇదే హెల్తీ లైఫ్ స్టైల్లోకి మార్చాలని నేను దాదాపుగా 2 ఇయర్స్ నుంచి మొత్తం లైఫ్ స్టైల్ మార్చేసి, నేను వెయిట్ లాస్లో ఏ రెసిపీస్ చేసుకొని హెల్తీగా అయ్యానో అవే రెసిపీస్ ఇంకా ఫాలో అయ్యి మా ఫ్యామిలీని అయితే హెల్తీ రొటీన్లోకి తీసుకొచ్చాను. ఇలా ఓవర్ వెయిట్ వల్లే చాలామంది సఫర్ అవుతున్నారు. నాలాంటి ఏజ్ వాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఈ రోజులో ఎవ్వరని లేదండి, అందరూ ఓవర్ వెయిట్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. నేను నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఇలా ఫాలో అవుతున్నాను కదా. నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ చూస్తున్నాను. యూట్యూబ్లో మాత్రం హెల్దీ ఫ్యామిలీ రొటీన్ అనేది ఎక్కడా లేదు. నేను ఛానల్ పెట్టి హెల్దీ ఫ్యామిలీ రొటీన్ అని మీకు రెగ్యులర్గా చూపిస్తుంటే ఎవరికైనా మోటివేషన్గా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా చేంజ్ చేసుకుంటారని అయితే నేను ఈ ఛానల్ పెట్టానండి. అసలు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియట్లేదు. ఎవరు అయితే సరిగ్గా కామెంట్ చేయట్లేదు. వీడియోస్ అయితే ఒక 500-600 మెంబర్స్ చూస్తున్నారు. చూసేసి ఏం కామెంట్ పెట్టకపోతే కనుక నా వీడియోస్ మీకు రీచ్ అవుతున్నాయో లేదో నాకు తెలియట్లేదండి. దయచేసి మీరైతే నాకు నా వీడియోస్ చూసి కామెంట్ చేయండి. నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియాలి కదా. ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలో లేదో మీరు నాకు సజెషన్ ఇచ్చినా పర్లేదు, నేను తీసుకుంటాను. దాన్ని బట్టి అయితే నేను చేంజ్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో అయితే కర్రీ అయితే అయిపోతుంది. అందరికీ తెలిసిన కర్రీసే కదా. నేను కర్రీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, నా రెసిపీస్ ఎలా చేసుకుంటున్నాను అలా చేసుకుంటున్నాను అయితే నేను ఛానల్ పెట్టలేదండి. నేనైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. ఇలా ఎవరు ఫేస్ చేయకుండా నేనేం ఫాలో అవుతున్నానో చూసి వాళ్ళు కూడా చేంజ్ అవుతారనే నేను ఈ ఛానల్ అయితే పెట్టాను. నా మోటో కూడా అయితే అదే. నేను చెప్పాలనుకుంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందో లేదో కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి. అలాగే రైస్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రైస్ అయితే పొడి పొడిగా అవుతుంది. జీలకర్ర అలాగే కొన్ని వాటర్ పోసుకొని పాలకూరని అయితే ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన పాలకూరని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి రైస్లో 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ అయితే పోసి నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ని ఇలా బాయిల్ చేసుకున్నాను. ఇక ఈ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా కలిపేసి వేడి వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అయితే త్వరగానే కుక్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ ఫ్రూట్ వచ్చేసి పపాయ ఇచ్చాను. రోజు జ్యూసెస్ ఇస్తాను కదా, ఈరోజు అయితే ఫ్రూట్ ఇచ్చాను. మార్నింగ్ ఏ ఫుడ్ స్టార్ట్ చేసినా ఒక ఫ్రూట్తో కానీ జ్యూస్తో కానీ స్టార్ట్ చేస్తే మనకు పొట్ట అయితే హాయిగా ఉంటుందండి. ఏ డైజెషన్ ఇష్యూస్ అయితే రావు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి. ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. కొంచెం జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని వేసుకోవాలి. అలాగే ఒక లెమన్ని కూడా పిండేసుకొని వేసుకుంటే మనకైతే రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఇలా ట్రై చేసి చూడండి. బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుంది అంటారో పిల్లలు, ఈ రైస్ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. ఆకుకూరలు తినని పిల్లలకి మీరైతే ఇలా పెట్టి ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక బ్రెడ్లు రోస్ట్ చేసి ఇచ్చాను. అలాగే ఆమ్లెట్లు వేసి ఇచ్చానమాట. ఇక్కడైతే బ్రెడ్ వచ్చేసి మల్టీగ్రెయిన్ తీసుకున్నాను నేను. మల్టీగ్రెయిన్ బ్రెడ్స్కి ఏంటంటే చుట్టూ నట్స్ వస్తాయి. ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అవన్నీ అయితే అటాచ్ అయ్యి వస్తాయి. ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ఇలా ప్యాక్ చేశాను.
ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.